अस्सलामुअलैकुम वेलकम टू మై ఛానల్ ఆమినా ట్యుటోరియల్. ఇప్పుడు మనం చెప్పబోయే నెక్స్ట్ లెసన్ జేసీ బోస్. స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. చూడండి, మన నెక్స్ట్ లెసన్ ద ఎస్సే జేసీ బోస్ వాజ్ రిటన్ బై ఆల్డస్ హక్స్లే. జేసీ బోస్ని రచించింది ఎవరంటే ఆల్డస్ హక్స్లే. జేసీ ఫుల్ ఫామ్ ఏంటంటే జగదీష్ చంద్రబోస్. ఆల్డస్ హక్స్లే ఈజ్ ఎ వెరీ పాపులర్ బ్రిటిష్ రైటర్. ఈయన బ్రిటిష్ రైటర్. Huxley feels that for the experimentation of science and technology, it is not necessary to have an advanced kind of instrumentation. ఏం చెప్తున్నారు హక్స్లీ? ఏం ఫీల్ అవుతున్నారంట, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడానికి పెద్ద పెద్ద వస్తువులు అవసరం లేదు, చిన్న వాటితో చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద క్యూరియాసిటీ అండ్ స్పెషల్ టాలెంట్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంటర్. ఏం చెప్తున్నారు? పెద్ద పెద్దవి ఏం అవసరం లేదు, ఇంకా ఏముండాలి, మెయిన్ క్యూరియాసిటీ అంటే ఏంటి, చెయ్యాలనే తపన, టాలెంట్ ఉంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి సరిపోద్ది అని చెప్తున్నారు. He supports his arguments with the example of Faraday and J.C. Bose. Both of them used simple things. ఏంటంటే ఆయన ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పారు, మీరు చిన్న చిన్న వస్తువులతో కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, పెద్ద పెద్దవి అవసరం లేదు. ఎలాగంటే అని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఎవరిని? ఫారడేని, తర్వాత జేసీ బోస్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. తీసుకొని సింపుల్ థింగ్స్తో వాళ్ళు చేశారంట. ఆ సింపుల్ థింగ్స్ ఏంటి అని చెప్తున్నారు. అవేంటి? టీ వెజిల్, సిల్క్ వైర్, నీడిల్స్, వ్యాక్స్, గ్రాఫ్ షీట్స్ ఎక్సెట్రా అండ్ డిస్కవర్డ్ బై ద మెనీ థింగ్స్. వీళ్ళు చిన్న చిన్న వస్తువులతో ఎక్స్పెరిమెంట్లు చేశారు అని చెప్తున్నారు. ఎవరు? ఆల్డస్ హక్స్లే ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఎవరిని? జేసీ బోస్ని, ఫారడే గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. తీసుకొని వీళ్ళు చిన్న చిన్న వస్తువులతోనే చేశారు ఎక్స్పెరిమెంట్ అని చెప్తున్నారు. ఆ చిన్న చిన్న వస్తువులు ఏంటి? టీ వెజిల్ అంటే పాత్ర, టీ పాత్ర, మనం టీ చేసుకుంటాం కదా, టీ పాత్ర. సిల్క్ వైర్ అంటే చూడండి, పట్టు శారీస్లో తీగలా వస్తుంది, పట్టు తీగలా వస్తుంది సిల్క్వి. సిల్క్ దారాలని, నీడిల్స్ సూదులను, వ్యాక్స్ అంటే క్యాండిల్స్ ఉంటాయి కదా, మన క్యాండిల్ వెలిగించినప్పుడు అది కరుగుతూ ఉంటే ఒక ద్రవం లాంటిది వస్తుంది. ఆ ద్రవము మైనము అంటాం కదా, ఆ మైనంని గ్రాఫ్ షీట్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది. గ్రాఫ్స్ మనం వేసుకుంటాం కదా, మ్యాథ్స్లో గ్రాఫ్స్ ఉంటాయి, డయాగ్రామ్కి యూస్ చేస్తాం కదా గ్రాఫ్ షీట్స్. అవి గ్రాఫ్ కాగితాలను ఉపయోగించి ఎక్స్పెరిమెంట్లు చేశారు. వీళ్ళిద్దరూ పెద్ద పెద్ద వాటితో ఏమీ చేయలేదు, చిన్న వాటితోనే ఉపయోగించి చేశారు. మనకి ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే పెద్ద పెద్దవి ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ఏమీ లేదు, మనకి చిన్నవైనా పర్లేదు అని ఫర్ ఎగ్జాంపుల్ కింద జేసీ బోస్ కానీ ఫారడే కానీ ఉపయోగించి వీళ్ళు ఇంత చిన్నవాటితోనే ఏం చేశారు? అండ్ డిస్కవర్డ్ మెనీ థింగ్స్, పెద్ద పెద్దవి చాలా ఎక్స్పెరిమెంట్లు కనుగొన్నారు అని చెప్పారనమాట. నెక్స్ట్, జేసీ బోస్ took the writer into his laboratory to show him to the growth and reaction of the plant gently moved and smoked glass. ఏంటంటే జేసీ బోస్ గారు ఒకరోజు ఆయన ల్యాబ్కి ఎవరిని తీసుకెళ్లారు? ఆల్డస్ హక్స్లే గారిని తీసుకెళ్లారు. దేనికి? ఆయన ల్యాబ్లో జరుగుతున్న చూపించడానికి, ఎక్స్పెరిమెంట్ని చూపించడానికి తీసుకెళ్లారు. అది ఏంటి? ఇక్కడ ఏంటంటే జేసీ బోస్ దేని మీద బాగా చేసేవారంటే ఎక్స్పెరిమెంట్స్లో ఆయన ప్లాంట్స్ మీద చేసేవారు. ప్లాంట్స్ కూడా ఆయన జేసీ బోస్ గారు ఏం చెప్పేవారంటే, ప్లాంట్స్ కూడా మనుషుల్లాగా జీవం ఉంటుంది, అవి కూడా ఊపిరి తీసుకుంటాయి, అవి కూడా పెరుగుతాయి, వాటికి కూడా స్పర్శ ఉంటుంది అని చెప్పేవారు. ఆ చెప్పడము నిరూపించేవారు, ఆ ఎక్స్పెరిమెంట్ చేసేవారు. అది చేసేటప్పుడే ఎవరిని తీసుకెళ్లారంట చూపించడానికి? ఆల్డస్ హక్స్లే గారిని తీసుకెళ్లారు వాళ్ళ ల్యాబ్కి. చూడండి, షో హిమ్ టు గ్రోత్ అండ్ రియాక్షన్ ఆఫ్ ది ప్లాంట్ జెంట్లీ మూవ్డ్ అండ్ స్మోక్డ్ గ్లాస్. అది దేంట్లో వేశారంట? పొగ పెట్టిన ఒక గ్లాస్లో వేశారంట. దేన్ని?
ప్లాంట్ని. దేని గురించి? గ్రోత్ రియాక్షన్. అది పెరిగేది, దాన్ని స్పందించడము ఒక పొగ పెట్టిన గ్లాస్లో వేసి ద మూమెంట్ ఆఫ్ ది నీడిల్ రికార్డెడ్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్. ఏం చేస్తుందంట? నీడిల్ సూది ఏం చేస్తుంది? అది గ్రోత్ని రికార్డ్ చేస్తుంది, ఎంత గ్రోత్ పెరిగింది అన్నదాన్ని రికార్డ్ చేస్తుంది. జేసీ బోస్ గారు ఆల్డస్ హక్స్లీ గారిని ల్యాబ్కి తీసుకెళ్లారు. దేని గురించి? ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ చూపించడానికి. ఆ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తున్నారంట? పొగబెట్టిన ఒక గ్లాస్లో పొగబెట్టిన ఒక గ్లాస్లో ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ ఎలా గ్రోత్ అవుతుంది, ఎలా స్పందిస్తుంది, దానికి ఎంత గ్రోత్ అవుతుందో నీడిల్ రికార్డ్ చేస్తుందంట. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఆల్డస్ హక్స్లీ గారు ల్యాబ్లో చూస్తున్నారు. ఎవరు ల్యాబ్లో చూస్తున్నారు? జేసీ బోస్ గారి ల్యాబ్లో చూస్తున్నారు. చూడండి నెక్స్ట్. నార్మల్లీ ఏ ఫుల్ గ్రోన్ ట్రీ కాంట్ బి ట్రాన్స్ప్లాంటెడ్. పెద్దగా మారిన చెట్టుని మనం మార్చలేము. ఒకవేళ ఇట్ డైస్ ఆఫ్ షాక్. ఒకవేళ మార్చినా అదేమవుద్ది? చనిపోతుంది. బాగా పెరిగిపోయిన చెట్టుని మనము ఇంకో ప్లేస్కి మార్చలేము. ఒకవేళ మార్చినా చనిపోద్ది చెట్లు. బట్ బోస్ గేవ్ క్లోరోఫామ్ టు ద ట్రీ. బోసి గారు ఏం చేసేవారంట? క్లోరోఫామ్ ఇచ్చేవారు. దేనికి? చెట్టుని. దెన్ ఇట్ వాజ్ మూవ్డ్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్. క్లోరోఫామ్ ఇచ్చి ఏం చేసేవారు? ఇంకో ప్లేస్కి మార్చేవారు. ఆఫ్టర్ దిస్ ఆపరేషన్, ఇది అయిపోయిన తర్వాత, ఇలాగా క్లోరోఫామ్ ఇచ్చి మార్చిన తర్వాత ద ట్రీ వోకప్ ఫ్రమ్ ఇట్ ఈస్ అన్కాన్షియస్ అండ్ ఫ్లోరిషెడ్. అలాగా క్లోరోఫామ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంట? తిరిగి చెట్టు మళ్ళీ బతికేది. దానికి ఏమైంది? ఇప్పుడు క్లోరోఫామ్ అంటే ఏంటి? అది కూడా స్పృహ తప్పిపోవడం, అంటే దానికి కూడా మామూలుగా ఇదైపోయేది అనమాట. ఇది స్పందించేది కాదు. అది క్లోరోఫామ్ ఇచ్చిన తర్వాత కొన్ని గంటలకు మళ్ళీ దాన్ని మార్చిన తర్వాత మళ్ళీ న్యాచురల్గా మళ్ళీ ట్రీ ఏమయ్యేది? మళ్ళీ న్యాచురల్ దీంట్లోకి వచ్చేసేది ట్రీ. మళ్ళీ చనిపోవడం లాంటిది ఏమీ అయ్యేది కాదు, మళ్ళీ బతికేది. జస్ట్ ఒక కొన్ని అవర్స్కి అది మామూలుగా దాన్ని క్లోరోఫామ్ ఇచ్చి, మత్తు పదార్థం అంటారు కదా, అలా ఇచ్చేసి దాన్ని మళ్ళీ ఇంకో ప్లేస్కి మార్చేసిన తర్వాత అది నార్మల్గా మళ్ళీ ట్రీ మళ్ళీ బతికేది అనమాట. అన్కాన్షియస్ అంటే మామూలుగా మళ్ళీ లేచి మళ్ళీ దానికంతా ఫ్లోరిషెడ్ అంటే బతికేది. అది ఏమీ చనిపోయేది కాదు, అంటే అది చెట్టు ఏమీ పాడైపోయేది కాదు, బతికేది. పెద్ద పెద్ద చెట్లను కూడా ఆయన ప్లేస్ మార్చేవారంట. అది మార్చాలంటే ఒకేసారి పెద్ద చెట్లని మారిస్తే చనిపోయేవి. కానీ ఈయన ఏం కనుక్కున్నారు? అలా మార్చడం వల్ల చనిపోతాయి కాబట్టి కొన్ని అవర్స్కి ఇలా క్లోరోఫామ్ ఇస్తే అవి మళ్ళీ బతుకుతాయి, అవి ఎలా ఉన్నాయో వాళ్ళ స్థితిలో అవి ఉంటాయి అని చెప్పి క్లోరోఫామ్ ఇచ్చి మార్చేసి మళ్ళీ అవంతకవే మళ్ళీ ట్రీ న్యాచురల్గా ఉండేలా చేసేవారంట. ఎవరు? బోస్ గారు. బట్ ఏ లార్జ్ డోస్ ఆఫ్ క్లోరోఫామ్ కిల్స్ ఏ ప్లాంట్. ఏంటంట? ఇంకో విషయం ఏం కనుక్కున్నారంట? ఎక్కువ మోతాదులో ఇచ్చేస్తే క్లోరోఫాము ఏమవుద్దంట? చెట్టు చనిపోద్ది. వెన్ ఏ ఫెటల్ డోస్ ఆఫ్ క్లోరోఫామ్ వాజ్ యాడెడ్. అదే ఎక్కువ డోస్, ఫెటల్ డోస్ అంటే ఎక్కువగా డేంజరస్గా అతిగా వాడేసాం అనుకోండి, ఏమవుద్ది? అతిగా వాడేస్తే క్లోరోఫాము ప్లాంట్ అనేది చనిపోద్ది, అది బతకదు. ద హార్ట్ బీట్స్ వాజ్ ఫాస్ట్. ఏమవుద్దంటే అవి కూడా మనిషిలాగే, చెట్టు కూడా బోస్ గారు ఏం చెప్తున్నారు? మనిషిలాగే చెట్టు కూడా జీవం ఉంటుంది, దానికి కూడా అన్నీ ఉంటాయని ప్రూఫ్ చేశారు కదా. ఎక్కువగా ఇచ్చేస్తే క్లోరోఫామ్ ఏమవుద్దంట? అది చనిపోద్ది ప్లస్ ఇంకా ఏమవుద్దంట? దాని హార్ట్ బీట్ కూడా ఫాస్ట్ అయిపోద్ది అని చెప్తున్నారు. అండ్ ఇట్ షార్ట్ టైం హార్ట్ బీట్ వాజ్ ఫాస్ట్ అండ్ ఇన్ ఏ షార్ట్ టైం ద ప్లాంట్ వాజ్ డైడ్. ఏమవుద్ది? షార్ట్ టైంలో అంటే ఇప్పుడు చెట్టు చిన్నది, ఎక్కువగా దానికి ఫాస్ట్గా హార్ట్ బీట్ కొట్టేసుకున్న సేమ్ మనిషిలాగే ఉంటారా? ఎక్కువ హార్ట్ బీట్ అయిన మనిషి కూడా ఎలాగ ప్రమాదకరం అంటారు కదా, సేమ్ అలాగే చెట్టుకు కూడా అవి ఇవ్వడం మూలాన దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంట? ఎక్కువగా హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వడం వల్ల చెట్టు కూడా చనిపోద్ది అని చెప్పారు. ఇక్కడ మనకి లెసన్ ఏంటంటే, ఆల్డస్ హక్స్లీ గారు బ్రిటిష్ రైటర్. ఎవరి గురించి రాస్తారు? జేసీ బోస్ గురించి రాస్తారు. ఇక్కడ జేసీ బోస్ ఎవరి గురించి చెప్తారు? మొత్తం ప్లాంట్స్ గురించి చెప్తారు, ప్లాంట్స్ ఎలా ఉంటాయి అని. ఫస్ట్ ఆల్డస్ హక్స్లీ గారు జేసీ బోస్ గురించి, ఫారడే గురించి ఏమని చెప్తారు? ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్, ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు, చిన్న వాటితో కూడా అవుతాయి, ఆ చిన్న వాటితో చేసిన ఇద్దరు అని చెప్పి
ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు? జేసీ బోస్ని, ఫారడే గారిని ఎగ్జాంపుల్గా తీసుకొని వీళ్ళు సూదులతో, దారాలతో, టీ పాత్రలతో, గ్రాఫ్స్తో, మైనపు ద్రవాలతో చేసేవారు. పెద్ద పెద్ద వాటితో కాకపోయినా చిన్న చిన్న వాటితో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి సక్సెస్ అయ్యారు. ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే క్యూరియాసిటీ ఉండాలి, టాలెంట్ ఉండాలి, అంతేగాని పెద్ద పెద్దవి ఏమీ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తారనమాట. నెక్స్ట్ జేసీ బోస్ గారు మళ్ళీ ఒక ల్యాబ్లో తీసుకెళ్ళి ఎలాగ ప్లాంట్స్ ఎలా అయితే స్పందిస్తున్నాయి, ఎలా పెరుగుతున్నాయి, ఎలా దాని గ్రోత్ని రికార్డ్ చేస్తున్నారు అవన్నీ ఎవరికి చూపిస్తారు? ఆల్డస్ హక్స్లీ గారికి చూపిస్తారు. తర్వాత బోస్ గారు ఏం చెప్తారు? క్లోరోఫామ్ అనే ఒక పదార్థం ఉంటుంది, పెద్ద చెట్లని మార్చడానికి సడన్గా మనం మారిస్తే అవి చనిపోతాయి, కానీ క్లోరోఫామ్ అనే పదార్థం ఉంటుంది, దాన్ని మనము ఒక మోతాదులో ఇస్తే అవి మళ్ళీ దానంతకు అదే స్థితిలో ఉంటాయి అని చెప్తారు. అలా కాకుండా ఇంకా మనం ఎక్కువగా ఇచ్చేసినా ఆ చెట్లు క్లోరోఫామ్ ఎక్కువయ్యి హార్ట్ బీట్ ఫాస్ట్ ఎక్కువైపోయి చనిపోతాయి అని చెప్తారు. ఇది లెసన్. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్, బాయ్.